మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వేదికగా ఉద్రిక్తత చెలరేగిన ఘటనపై మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా కేతనపల్లి పురపాలక సమావేశంలో మంత్రి ఎంపీ సమక్షంలోనే కాంగ్రెస్ నేతలు మహిళా బీఆర్ఎస్ సిపిఐ కార్పొరేటర్ల పట్ల అనుచితంగా అప్రజాస్వామికంగా వ్యవహరించారని ఆమె ఆరోపించారు. కేతనపల్లిలో జరిగిన ఘటనను నిరసిస్తూ కార్పొరేటర్లు ఆమె ఆధ్వర్యంలో సికింద్రాబాద్ బౌద్ధనగర్లోని మహిళా కమిషన్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. సంఘటనను సుమోటోగా తీసుకుని విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 22 వార్డులకు గాను బీఆర్ఎస్ సిపిఐ కలిసి 14 సీట్లు గెలుచుకుని చైర్మన్ పీఠానికి అర్హత సాధించినప్పటికీ ఎక్స్ అఫిషియో సభ్యుల సమక్షంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు స్వతంత్ర అభ్యర్థి కలిసి సిపిఐ కార్పొరేట్ను ఎత్తుకెళ్లారని ప్రయత్నించారని ఆరోపించారు. అడ్డుకున్న బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ల పట్ల కూడా అభ్యంతరకరంగా ప్రవర్తించారని సునీత ఆరోపించారు. వాళ్ళు ఉన్నారు, అసలు మనుషులా వీళ్ళు, అసలు ఉన్నారా, బతికున్నారా లేదా, చచ్చారా అన్న కూడా కనీసం ఆడవాళ్ళం ఇంతమంది ఉన్నాం, అసలు కనీసం వాటరు ఇట్లా మరి వాళ్ళు అరిచి అంత ప్రాణం పోయే స్థితికి వచ్చేసేదారు. మరి వాటర్ కూడా ఇద్దామన్న ఆలోచన లేకుండా ఎంత పాలన అంటే పోలీస్ వాళ్ళు కూడా, లేడీస్ పోలీస్ కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు సార్, వాళ్ళు కూడా మమ్మల్ని పట్టించుకోకపోతే మరి ఎందుకు సార్ వీళ్ళంతా, ఈ ప్రభుత్వం ఎందుకు, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఇంత అరాచకం చేసిన? మేము కౌన్సిలర్లం అయి ఉండి మాకే సేఫ్టీ లేకపోతే మామూలు ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి సార్? రేపు ఎట్లా వస్తారు? ఇప్పుడు మాకు న్యాయం జరుగుతుందో లేదో తెలిస్తే కదా సార్. ఇప్పుడు మాకే నమ్మకం లేదు, మాకు న్యాయం జరుగుతుందా ఏమవుతుందా అని. అట్లాంటి మామూలు జనాలు రేపు ఆడవాళ్ళు ఎట్లా వచ్చి మాట్లాడతారు సార్? బయటికి రావడానికి ఎట్లా వస్తారు సార్? 14 నెంబర్స్ ఉన్నాము, ఎందుకు చేయలేదో రీజన్ అడగండి మీరైనా కూడా. ఎందుకు చేయలేదు, కారణాలు ఏంది? వాళ్ళు ఏ వివరణ ఇవ్వకుండా వెళ్ళిపోతే మేము ఏం చేయాలి అక్కడ? అంటే అట్లా చేస్తూ ఉంటే మేము అడ్డం ఉంటే వెనకాల అన్న వాళ్ళు ఉన్నారు, మేము అడ్డం ఉంటే మమ్మల్ని తోసుకుంటూ వెళ్ళలేరని మేము అడ్డం ఉంటే కూడా మమ్మల్ని అట్లా ఇష్టం వచ్చినట్టు చేసి చేతులు మెలేసి మమ్మల్ని పక్కకి నెట్టి ఆగమాగం చేసిళ్ళు. ఒకటి గురించి ఇంకా మేము ఇక్కడ పోలీస్ వాళ్ళు వచ్చి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి డోర్లు పెట్టడం, వీళ్ళని బతిలాడడం, వీళ్ళని వద్దన్నా ఆపడం. ఎంఆర్ఓ మినిస్టర్ గారు కాదు మినిస్టర్ ఎంపీ వాళ్ళు అక్కడే ఉన్నారు. వద్దని చెప్పండి సార్, వద్దని చెప్పండి సార్, ఎంత చేతులు వేడుకున్నా మమ్మల్ని మాత్రం ఎట్లా చేసారు అంటే, మేము అడవిలో ఉన్న వాళ్ళకు రక్షణ ఉంది, మాకు లేదు అక్కడ. ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళలేము, మా పిల్లలు ఎక్కడున్నారో మేము ఎక్కడున్నారో అసలు ఎవ్వరికి తెలియకుండా ఇట్లా ఉంటాను. మేము ఇప్పుడు ఇంటికి వెళ్ళినా మాకు ప్రొటెక్షన్ లేదు, సేఫ్టీ లేదు.